హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రాజమండ్రి పేపర్ మిల్ సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో జనసేన పార్టీ గెలిచింది. అదేంటి దాంట్లో గెలిస్తే కూడా పెద్ద విషయమా అని అనుకోవచ్చు. నార్మల్గా కూటమిలో భాగంగా ఉంది జనసేన పార్టీ. 4 మెట్లు దిగి జనసేన పార్టీ 21 స్థానాలకే పరిమితమైంది. జనసేన పార్టీకి బలం లేదు, ఆ పార్టీ సింగిల్గా పోటీ చేస్తే గెలవదు అనే వాళ్ళందరికీ కూడా ఈ పేపర్ మిల్లుకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ ఒక చెంపపెట్టులాగా సమాధానాన్ని ఇచ్చాయని చెప్పాలి. అదే ఈ ఎన్నికల స్పెషాలిటీ. ఏంటి అంటే దాదాపు ఇక్కడ 700 ఓట్లకు పైగా ఉంటే దాంట్లో మొదటిగా జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి ఓట్లు ఒకసారి మీకు చదివి వినిపిస్తా. జనసేనకి 258 ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీ రెండో స్థానంలో ఉంది, 228 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 220 ఓట్లు వచ్చాయి. 3 పార్టీలు కూడా పోటీ చేశాయి. కూటమిలో కలిసే ఉంది కదా అని చెప్పి టీడీపీ జనసేన కలిసి వెళ్ళాల. కలిసి వెళితే ఎంత ఓట్లు వచ్చాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇక్కడ పోటీ తత్వాన్ని అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యేలు, రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యేలు, టీడీపీ వాళ్ళు అందరూ కూడా జనసేనని కూడా టార్గెట్ చేసి వాళ్ళ ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఇక్కడ జనసేన నుంచి ఒకే ఒక్కరు రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారు మాత్రం ఈ ఏదైతే జనసేన పార్టీ తరపున ఉండేటువంటి ప్యానల్కి అండగా నిలబడి ఆయనే చక్రం తిప్పారనాలి. అటుపక్క టీడీపీకి సంబంధించినటువంటి ఐటీడీపీ వీళ్ళందరూ కూడా ఒక బలంగా వాళ్ళకి అండగా నిలబడితే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఏ సోషల్ మీడియా వాళ్ళకి అండగా నిలబడలా. అసలు చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ జనసేన పార్టీకి ఎవరికీ తెలియదు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి తప్ప, ఆ పక్కన ఉండేటువంటి 2-3 నియోజకవర్గాలకి సంబంధించి తప్ప ఎవరికీ తెలియదు. అంత బలమైనటువంటి వర్కౌట్ టీడీపీ చేసింది. కానీ జనసేన, చెప్పానుగా చాలాసార్లు చెప్తుంటా, జనసేన పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంటుంది. దాని ప్రభావం వినపడదు, ఒక్కసారిగా కనపడుతుంది. అదే ఇప్పుడు రాజమండ్రిలో జరిగినటువంటి ఎలక్షన్స్. ఇంకా అంటే కొంతమంది జనసేన పార్టీ కన్నా మనమే బలంగా ఉన్నామని కొంతమంది మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, జనసేన పార్టీ తన బలాన్ని ఉన్న చోటే పోటీ చేస్తామంటే ఆ బలం ఉన్న చోట జనసేన పార్టీని నిలబెట్టండి. నిలబెట్టుకుంటే అది కూటమికి మంచిది. కొన్ని చోట్ల అంటే 21 స్థానాలే తీసుకున్నారు కదా, 21 స్థానాల్లో మాత్రమే జనసేన బలంగా ఉందనుకుంటే మాత్రం చాలా పొరపాటు. చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి మున్సిపల్ లేదంటే పంచాయతీ ఎలక్షన్స్లో, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా కొన్ని స్థానాల్లో చాలా బలంగా ఉంది. ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో దాదాపు జనసేన పార్టీ ఎంతో కొన్ని 10ల సంఖ్యలోనే ఎంపీటీసీని గెలుచుకుంది. 2 జడ్పీటీసీలు 100 ఓట్లతోనే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొంచెం తక్కువ ఓట్లతోనే మెజారిటీ వాళ్ళకి తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కొన్ని వేల ఓట్లు, 16,000 ఒక జడ్పీటీసీకి వచ్చే జడ్పీటీసీ అక్కడ రామచంద్రాపురంలో, అలాగే కొత్తపేట, అలాగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అనంతపురం కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. అది నేను ఉదాహరణ కొన్ని మాత్రమే చెప్పాను. కానీ ఇవన్నీ అలాంటి ప్లేసుల్లో కొంచెం జనసేనకి ఎక్కువ ఇవ్వండి. వైఎస్ఆర్సీపీకి మనం ఏంటో నిరూపించుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీని పెంచేటువంటి ప్రయత్నం చేస్తే జనసేన పార్టీ సింగిల్గా వెళ్ళినా సరే ఇలాంటి రిజల్ట్ తీసుకొచ్చేటువంటి భయం కూడా మీకు కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. నేను ఏదో కూటమిని ఇంకోటి ఏదో చేయాలని కాదు, మీరు కలిసి ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. ఇక్కడ జనసేన పార్టీని తగ్గించడం కాదు, జనసేన పార్టీని సమఉజ్జీలుగా చూసి కలిసి ముందుకు వెళితే వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది తెలుసుకుంటే ఈ ఎలక్షన్స్ ద్వారానైనా మీకు ఒక కనువిప్పు కలిగితే చాలా మంచిది. ఇది ఒక్క బత్తుల బలరామకృష్ణ గారు ఒక ట్రేడ్ యూనియన్కి, రాజమండ్రి పేపర్ మిల్ అనేది ఒక ట్రేడ్ యూనియన్స్ అన్నిటికీ కూడా ఒక అగ్రగామిగా చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా ట్రేడ్ యూనియన్స్ చాలానే ఉన్నాయి. దాంట్లో ఈ ఆంధ్ర పేపర్ మిల్కి సంబంధించి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మనం గెలిస్తే మిగతా చోట్ల కూడా చాలా బలంగా ఉన్నామని చెప్పి నిరూపించుకోవచ్చు అనేటువంటి ఒక ఏమంటారు ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో సింగరేణి ఎలా ఉంటుందో అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలో జనసేన పార్టీ మొదటి స్టెప్పే ఇలా ఘన విజయం సాధించిందంటే డెఫినెట్గా మీరు ఆలోచించుకోవాలి. సో ఒక్క బత్తుల బలరామకృష్ణ గారు చాలా సైలెంట్గా ఆయన ఎలా చేసుకుంటూ వెళ్ళిపోయాడో ఈ ఒక్క ఎలక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఇది మిగతా జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా
చూసి నేర్చుకోవాలి. మిగతా జనసేనకు సంబంధించినటువంటి ఇప్పుడున్న పీఓసీలు కావచ్చు, లేదంటే రాబోయేటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళందరూ అన్ని కొత్త కమిటీలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా మీ బలాన్ని నిరూపించుకోవాలంటే, మీ సత్తాని మీరు ప్రదర్శించుకోవాలనుకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వీళ్ళకి ఒక ఆయుధంగా మారబోతున్నాయి. సో ఇది కూటమిలో ఉండేటువంటి ఈ 2 పార్టీలు కలిసి జనసేన బలం ఉన్న చోట వాళ్ళనే పోటీ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళకిస్తే చాలా అద్భుతాలు కూటమికి చూపించేటువంటి